వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ ఛానల్. నేను మీ అల్లం నాగరాజ్ అడ్వకేట్. ఇప్పుడు మనం లీగల్ టాపిక్ డిస్కస్ చేసుకోబోయే అంశం ఏంటంటే, రెండో భార్యకి ఆస్తిలో వాటా ఉంటుందా అనే అంశం పైన మనం మాట్లాడుకోబోతున్నాం. ఏ వ్యక్తికైనా ఒక రెండో భార్య అనే అంశం పైన ఏంటంటే, ఇల్లీగల్ వైఫ్ అయితే కనుక రాదు. ఎందుకంటే మొదటి భార్య బతికుండగా రెండో పెళ్లి చేసుకుంటే ఆమెను రెండో భార్య అంటే అప్పుడు ఆమె రెండో భార్యకు ఎటువంటి ఆస్తిలో వాటా రాదు. కానీ మొదటి భార్య చనిపోతే తర్వాత ఈయన రెండో భార్యను చేసుకుంటే, లేదంటే మొదటి భార్యకు చట్టబద్ధంగా విడాకులైతే రెండో భార్యను చేసుకుంటే ఈమెను రెండో భార్య అని అప్పుడు పరిగణించబడదు. కాబట్టి అప్పుడు ఆమెకు ఆస్తిలో వాటా వస్తుంది. కానీ మొదటి భార్య బతికుండగా రెండో భార్యను చేసుకుంటే ఆమె రెండో భార్యకు ఆస్తిలో ఎటువంటి చిల్లి గవ్వ కూడా రాదు. ఆమె పిటిషన్ వేయడానికి కూడా అర్హురాలు కాదు. ఆమె ఏమన్నా ఉంటే క్రిమినల్ కేసులు ఏదన్నా ఫైల్ చేసుకొని అదేంటే నాకు తెలియకుండా అని చెప్పి ఏదో అనే అంశాలపైన ఆ క్రిమినల్ లయబిలిటీ కనుకనే ఉంటది. కానీ సివిల్ లయబిలిటీలో అతను ఎవరైతే ఓనర్ ఉంటాడో ఆయనకు రెండో భార్య కనుక ఉంటే ఆ రెండో భార్య ఇల్లీగల్ వైఫ్ అయితే ఆమెకు చట్టబద్ధమైన హక్కు ఉండదు అని నేరుగా. కానీ ఆమె రెండో భార్య అయినా ఆమెకు పుట్టిన పిల్లలకు మాత్రం లెజిటిమేట్ ఇల్లెజిటిమేట్ అంటారు. లెజిటిమేట్ అంటే చట్టబద్ధంగా అంటే న్యాయబద్ధంగా ఉన్నటువంటి పిల్లలు, మొదటి భార్య పిల్లలు. కానీ ఇల్లెజిటిమేట్ చిల్డ్రన్స్ ఎవరు? రెండో భార్య పిల్లలను ఇల్లెజిటిమేట్ చిల్డ్రన్స్ అంటారు. ఆ ఇల్లెజిటిమేట్ చిల్డ్రన్స్ ను కూడా వాళ్లకు ఖచ్చితంగా ఈయన ఆస్తిలో వాటా ఖచ్చితంగా ఉంటుంది. మొదటి భార్య పిల్లలతో సమానంగా రెండో భార్య పిల్లలకు కూడా ఆస్తిలో వాటా సంక్రమిస్తుంది. కానీ రెండో భార్యకు మాత్రం ఆమెకి ఎటువంటి ఆస్తి, మొదటి భార్య బతికుండంగా ఈమె ఇల్లెజిటిమేట్ వైఫ్ అవుతుంది కాబట్టి, ఇల్లీగల్ వైఫ్ అవుతుంది కాబట్టి ఈమెకు రెండో భార్యకు ఆమెకు ఆస్తిలో వాటా రాదు. ఒకవేళ ఆస్తిలో వాటా అడిగితే ఆమె ఖచ్చితంగా ఆమె కానీ ఆ ఓనర్ కానీ వీళ్ళు క్రిమినల్గా మొదటి భార్య కేసు పెడితే ఖచ్చితంగా ఈమె లోపలికి పోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా ప్రూవబుల్ అఫెన్స్. ఆమె నేను చేసుకున్నా అన్నప్పుడు ఈ డేట్ ఆఫ్ మ్యారేజ్ ఆ డేట్ ఆఫ్ మ్యారేజ్ చూసుకుంటే ఖచ్చితంగా 494 ఐపీసీ అంటే బైగామి, భార్య కానీ భర్త కానీ బతికుండగా ఇంకో వివాహం చేసుకుంటే అది చట్టబద్ధంగా నేరం కాబట్టి ఆ 494 ఐపీసీ కింద ఈమె పనిషబుల్ అవుతుంది. అందుకని రెండో భార్యకు ఇప్పుడు మనం మాట్లాడుకుని కంక్లూజన్ చేసుకునే అంశం ఏంటంటే, రెండో భార్యకు ఆ భర్త అని ఆమెకు ఎటువంటి ఆస్తిలో వాటా రాదు అని చెప్పేసి కరాఖండిగా నేను తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.